గూగుల్ డేటా సెంటరే అంటే ఇంకేం లేదు. అదాని డేటా సెంటరే. అది మేము తీసుకొస్తే క్రెడిట్ చంద్రబాబు నాయుడు తీసుకున్నాడు. చోరీ చేస్తున్నాడు. అట్లాగే భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కి చంద్రబాబు నాయుడు వేల ఎకరాలని చెప్పి ఎలక్షన్స్‌కి ఒక నెల ముందు శంకుస్థాపన చేసేసి కనీసం భూ సమీకరణ కూడా చేయకుండా పోతే, మేమొచ్చి అంత ఓవర్‌గా భూమి కాకుండా అవసరమైనంత భూమి ఇచ్చి వాళ్ళని కన్విన్స్ చేసి, వాళ్ళ చేత పని బిగించేసి అక్కడికి రోడ్డు కూడా వైజాగ్ నుంచి వెళ్ళేటట్టు చేసి, ఓ సిస్టమాటిక్ దాంట్లో పెట్టాం. అది 26కి పూర్తవుతుందని అప్పుడే చెప్పాం. తీరా చూస్తే ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు చోరీ చేస్తున్నాడు అంటూ జగన్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూసాం. అట్లాగే రీసెంట్‌గా జరిగినటువంటి రీసర్వే అన్నటువంటిది, ఆ రోజున మేము చేస్తే మా మీద దుష్ప్రచారం చేశారు. తీరా చూస్తే ఇప్పుడు 400 కోట్లు వస్తే అదంతా మాగంత అని చెప్పుకుంటున్నారు అంటూ జగన్ పెట్టిన ప్రెస్ మీట్ చూసాం. ఇవి జగన్ చేసిన వాటిని చంద్రబాబు క్రెడిట్ ఇస్తుంది. అయితే ఇవాల్టి వార్త మాత్రం సాక్షి రాసుకొచ్చింది. వెలిగొండను కొట్టేద్దామంటూ వెలిగొండకి జగన్మోహన్ రెడ్డి ఇదే పూర్తి చేస్తే 2 టన్నెల్స్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళి అక్కడ క్రెడిట్ చోరీ చేయబోతున్నాడు అన్నటువంటి. ఇందులో పచ్చిబూతు వీళ్ళది కూడా. ఎందుకంటే వెలిగొండకు సంబంధించి ఆ రోజున రెండో టన్నెల్ పూర్తయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వెళ్ళి ఇనాగరేషన్ చేసేసాడు. ఇంకేముంది వెలిగొండ సమస్య పరిష్కారం అయిపోయిందని చెప్పాడు. కానీ పూర్తి కాలేదని ఆ రోజున తెలుగుదేశం విమర్శించినప్పుడు బుర్ర లేదా బుద్ధి లేదా అని తిట్టిపోశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఏంటి ఇంకా పూర్తి కాలేదని అదే సాక్షి రాసింది. ఏదో నిర్వాసితులకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు దుర్మార్గంగా అని రాసింది. 5 సంవత్సరాలు నిద్రపోయాడు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాల పాటు ఇనాగరేషన్ చేసే ముందన్న నిర్వాసితులు డబ్బులు ఇవ్వాలని తెలియలేదా? అప్పుడు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇవ్వట్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇవ్వాలి, ఇచ్చి తీరాలి, అంటల్లో తప్పులేదు. కానీ వెలుగొండది ఎప్పుడు జరుగుతున్న పచ్చి అబద్ధం ఏంటంటే పూర్తయిపోయింది. నాడు చంద్రబాబు నాయుడు పూర్తయిపోయిందని 2019 ఎన్నికలకు ముందు ఇనాగరేషన్ చేశాడు 1 టన్నెల్‌కి. రెండో టన్నెల్ పూర్తయిన తర్వాత ఈయన ఇనాగరేషన్ చేశాడు. పూర్తయిపోయింది. సాధారణ ప్రజలకు అర్థం కానటువంటి పరిస్థితి. పూర్తయిందా పూర్తి కాలేదా? ఇప్పుడు దాంతో క్రెడిట్ చోరీ అన్నటువంటి మాటలు అనవసరమేమో.